హలో గాయ్స్, ఏంటి వీడింత పొద్దుగల్లి ఎక్కడికి పోతున్నాడు అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ సండే రైట్. ఇవాళ వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ అనేవాళ్ళు మనల్ని క్యాస్ట్రోల్ రైడ్కి తీసుకెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఇన్వైట్ చేశారు అండ్ ప్రతి క్లబ్లో నుంచి కొన్ని స్లాట్స్ ఇచ్చారు. అంతే, అందరినీ తీసుకెళ్ళాలంటే కష్టము. ఒక 4, 5 to 6 క్లబ్స్ మధ్యలో ఉన్నాయి అనుకుంటా, మేబీ, నాకు సరి ఐడియా లేదు. బట్ మా దానిలో 15 మెంబర్స్కి చాయిస్ ఇచ్చారనమాట, ఎనీ 15 మెంబర్స్. సో 9 మెంబర్స్ స్లాట్స్ ఫుల్ అయ్యాయి. ఇంకున్న వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మిగతా వాళ్ళంతా బైకర్స్ ఫెస్ట్లో బాగా అలసిపోయి ఉంటారు. యాక్చువల్గా చాలా బాగా జరిగింది బైక్ ఫెస్ట్. మాకు వీడియోస్ పెడుతుంటే ఏదో రకమైన ఫీల్ వచ్చింది, మేము మిస్ అయ్యామని. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం అయితే పక్కా వెళ్తాను. చాలా బాగుందన్నమాట ఈవెంట్. ఎర్లీ మార్నింగ్ కదా, ఫుల్ చలేస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఇంకేముంది, రైడ్ స్టార్ట్ చేసే ముందు ట్రిప్ 0 చేయడం. ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో తెలియదు కాబట్టి ఎప్పుడైనా నేను ట్రిప్ 0 చేస్తానన్నమాట. ఇంక ఇవాళ స్టార్ట్ అయిపోవాలి. ఒక్కసారి ఎప్పుడైనా లెఫ్ట్ చూడడం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోడ్ మీద నుంచి ఒకసారి చెక్ చేసుకుని ఎవరెవరు వస్తున్నారు ఇలా చెప్పడం. వాళ్ళ వేరే పర్సన్ వస్తున్నారు అనమాట రైడ్కి మనతో పాటు. ఓకే, ఇవాళ బోనాలు అనమాట. తెలంగాణలో, మా తెలంగాణ వాళ్ళకి చాలా ఫేవరెట్ అనమాట బోనాలు. ఇంకా బోనాలు జరుగుతున్నాయి. మీ ఏరియాలో ఎలా జరుగుతున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. యాక్చువల్గా బోనాలు వచ్చేసి మహాత్మకి తెలంగాణ వాళ్ళు బోనాలు సమర్పిస్తారన్నమాట. అంటే చాలామంది బోనాలు అంటే మా వాళ్ళకి చాలా ఎమోషన్ అది. కానీ ప్రతిసారి రైడ్ 6:30కి అట్లా పాయింట్ పెడతారు, మీటప్ పాయింట్. కానీ అది మేము ఉన్న ఏరియా నుంచి ఒక 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అవతల. 5కి స్టార్ట్ అవ్వాలి. మా ఓన్ని పిక్ చేసుకొని 5కి స్టార్ట్ అవ్వాలంటే నేను 4:30కే చెక్ చేసుకోవాలి యాక్చువల్గా. వీడైతే మరి పొద్దుగాలనే రాంగ్ రూట్ వచ్చేస్తున్నాడు. ఇట్లా అడుగు ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అడుగు ఒక బోనాలు ఈవెంట్ ఉంది. ఇక్కడ చూసుకుని అదే ఉంటాయి. యాక్చువల్గా ఏం చేయొద్దు అనుకున్నా, తిక్క పని, వీడియో జూమ్ అయిపోయి ఉంది. యాక్చువల్గా ఎట్లా జూమ్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు. నాకు తెలిసిండి వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసే టైంలో బై మిస్లో జూమ్ బటన్ మీద నొక్కేసి ఉంటా, అందుకే జూమ్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఒక అమ్మవారు, ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఇవాళ అంటే ఇదే జాతర. ఇది కూడా ఇందాక చెప్పాను కదా, మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఉంటుంది, ఇంకొక అమ్మవారు ఉంటుంది.
ఇంకొక పర్సన్ వస్తుందని చెప్పాను కదా మనతో పాటు వచ్చేది ఎవరో కాదు, బాలకృష్ణ. నేను బాలకృష్ణ కలిసి ఒకే బైక్ పైన వెళ్తున్నాం. యాక్చువల్గా నైట్ నుంచి ఒకటే డిస్కషన్, పోవాలా వద్దా అని. అంటే మా దానిలో 15 స్లాట్స్ ఉన్నాయి, 9 మెంబర్సే ఫిల్ చేసేసరికి ఏమొద్దులే అన్నాడు. కానీ నాకేమో వెళ్ళాలని ఉంది యాక్చువల్గా. కానీ మైండ్ పోయింది, నేను ఎక్కువ మంది రాదనుకున్నా, ఈ 9 మెంబర్సే అనుకున్నా యాక్చువల్గా. కానీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఎంతమంది వచ్చారు. యాక్చువల్లీ నేను స్టార్ట్ అవ్వగానే మెసేజ్ పెట్టాను, నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది, అప్పుడు గ్యాప్లో రెడీ అయిపోతాడు. ఇంకా వచ్చి వాడికి కాల్ చేశాను. ఇంకా వాడు రాగానే నేనైతే బ్యాక్ సీట్ ఇంకా వాడు ఎప్పుడు నాకు డ్రైవింగ్ చేయడు, నన్ను వెనక్కి వెళ్ళిపోమంటాడు ఎప్పుడైనా సరే. అంటే డ్రైవింగ్ వాడికి ఇష్టం అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయి అలా ముచ్చటేసుకుంటూ వెళ్దాం. టైం వచ్చి 5:10. ఇంకా డెస్టినేషన్ వచ్చేసి 6 o'clock, 40 kilometers మెహదీపట్నం దగ్గర. కాకపోతే మేము కొంచెం స్లోగా వెళ్దామని ఒక 1 hour ముందు స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఈ బైక్ మీద అయితే ఒక 30-35 minutesలో రీచ్ అయిపోతాం, కానీ ఇంకెందుకులే అంత స్పీడ్కి వెళ్ళి ఏం చేసేది ఉందని. యాక్చువల్లీ ఇక్కడ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, ట్రిప్ 2 వచ్చేసి నేను ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 0 చేశాను. నేను ఒక 100 kilometers తిరిగాను. మా వాడు అదిలిక ట్రిప్ 2 0 చేసేసి వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ట్రిప్ 2 0 చేశాడు. నేను ట్రిప్ 1 మా ఇంటికాడ ఉన్నప్పుడే 0 చేసేసాను. మళ్ళీ ముందే చెప్పాలి కదరా అంటే ఇంకేం చేస్తాం, అప్పుడు అయిపోయింది, ఇంకా ఏం చేయలేము. గుర్తుపెట్టుకోవాలి అంతే ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది. లిటరల్గా చెప్తున్నా, బైక్ డ్రైవ్ చేయాలంటే మాత్రం నైట్స్, ఎర్లీ మార్నింగ్సే, ట్రాఫిక్ ఉండదు, మంచి ఫీల్ ఉంటుంది తెలుసు యాక్చువల్గా. అండ్ రైట్ సైడ్ పిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. దయచేసి బైక్స్ ఎప్పుడు ఎక్కకండి. మా వాడు తెలియక ఒకసారి మా ఫ్రెండ్ ఎక్కాడు, ఎక్కితే వానికి 10,000 సమ్ 5 to 10,000 చలాన్ పడ్డదంట. సో జాగ్రత్త. ఇంకా మనమైతే మెహదీపట్నం రీచ్ అయిపోయాం. యాక్చువల్గా మా వానికి డౌట్ వచ్చింది, పైన బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అది ఏంటిదని అడిగాడు. నేను నడవడానికి అని చెప్తాడు, సైకిల్ అని చెప్పాడు. నడవడానికి సైకిల్ కానీ డిబేట్ చేస్తుంటే కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ చూస్తే ఏం లేదు, జస్ట్ అంతే ఉంది. అరే ఎట్లా అంటే సైకిల్ దుంకుకుంటూ వచ్చేస్తుంది అని, అక్కడ దాకా దుంకుకుంటూ వచ్చేస్తుంది అంట మా వాడు చెప్పేది. ఇంకా ఏం చెప్పాలి అర్థం కాలేదు. ఇక్కడ నుంచి కొంచెం నియరెస్ట్ అనమాట, మెహదీపట్నం నుంచి ఒక 10 kilometers రఫ్గా. మేమైతే ఆల్మోస్ట్ 5:45 5:50 అయితే
అయితే మన గైడ్ ఎక్కడికి రా అని అడిగితే నేనేమో జహీరాబాద్ అని చెప్పా బై మిస్లో. జహీరాబాద్ అటు ఉంది, మేము పోయేది జడ్చర్ల. అదే వాడు నన్ను ట్రోల్ చేశాడు యాక్చువల్గా కొద్దిసేపు. దాన్ని ఇటు మార్చేసి ఇటు మార్చేసి అన్నాడు, కానీ యాక్చువల్గా నేను బై మిస్లో అన్నాను యాక్చువల్గా. అండ్ ఇంకో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన వీడియోలో యాక్చువల్గా యూట్యూబ్లో నో కాపీరైట్ వీడియో అని ఒకటి వచ్చింది. అంటే మ్యూజిక్ ఉంటుంది అనమాట, మనం మ్యూజిక్ చేయించుకోలే. అయితే నో కాపీరైట్ అని ఉండేసరికి నేను అది డౌన్లోడ్ చేసి లాస్ట్ వీడియోలో పెడితే ఏమైందంటే కాపీరైట్ పడిపోయింది. కానీ వాడు మెన్షన్ చేసింది ఏంటంటే నో ఇష్యూ ఆన్ ద వీడియో అని మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసినందుకు పర్లేదు తీసేయాలనుకున్నా, కానీ ట్రిమ్ చేసేసి పెట్టేశాను ఎందుకులే అని. కానీ దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని తెలిసింది ఆ వీడియో వల్ల. అండ్ దయచేసి రోడ్డు మీద కవర్స్ వేయకండి ప్లీజ్. ఇప్పుడు మాకు ఒక కవర్ తగిలింది, ఇంకా వాడు కూడా పడేస్తుంటే నేను అట్లా వద్దులే అని చెప్పి తీసేసుకొని మొత్తం లెఫ్ట్కి వచ్చి ఒక డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేసాను యాక్చువల్గా. దయచేసి రోడ్డు మీద మాత్రం ఎప్పుడు కవర్స్ ఇట్లా వేయకండి, పెద్ద పెద్ద కవర్స్. చిన్నవి అయితే ఏం కాదు, పెద్దవి అయితే వేయకండి ప్లీజ్. ఇలా వెళ్తుంటే మన బైకర్స్ కొందరు కనిపించారు, వాళ్ళకి హాయ్ చెప్పేసాను. యాక్చువల్ వాళ్ళు మన వల్ల లేదో తెలియదు, కానీ హాయ్ అయితే చెప్పాను. బైకర్స్ ఒకరికొకరు కనిపిస్తే ఎప్పుడైనా హాయ్ చెప్పుకుంటారు, మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి. మీరు హాయ్ చెప్తే కూడా వాళ్ళు హాయ్ చెప్తారు. అయితే లొకేషన్కి ఇంకా 10 minutesలో రీచ్ అవుతాం, కానీ టైం మాత్రం 5:40 అయింది. ఎందుకులే అని చెప్పి టీకి ఆపేసాము, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆపాము. టీ అయితే బాగుంది, నాట్ టు వరస్ట్. బట్ పెద్ద వెహికల్స్ వస్తే పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డివైడర్ కట్టేశాడు. ఇంకా మరీ చేతిలో పట్టుకొని పోవడం ఎందుకని నాకు ఇచ్చేసాను యాక్చువల్గా. ఇంకా టైం వచ్చేసి 5:50 అయింది, మార్నింగ్ అయిపోయింది. ఇంకా 10 minutes ఉంది కదా, 10 minutesలో రీచ్ అవుతామనేసరికి ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోయాం.
ఇంకా మా వాడు ఉండి సైడ్ మిర్రర్లో చేసి బైకర్స్ వస్తున్నారు రా అన్నాడు. ఇంకా బైకర్స్ వస్తుండే మన వాళ్ళే అనుకున్నాం. యాక్చువల్లీ వీళ్ళు మన వాళ్ళే, బట్ ఇంకా అంటే ఏమంటారు ఎగ్జాక్ట్గా పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే ఎప్పుడు హెల్మెట్స్ వేసుకొని ఉంటాం కాబట్టి. అదే వర్కింగ్ టైంలో ఈ ఏరియాకి రండి, మినిమం గంట 2 గంటల పైన పడుతుంది ఈ ఫ్లైఓవర్ మాత్రమే క్రాస్ చేయడానికి. స్ట్రైట్ అది అవతలకి వెళ్ళాలనుకుంటా. ముందుకైతే చెప్తా సరే పెడదాంలే కానీ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ సైడ్ చూస్తుండే ఎవరైనా మన కానీ ఫైనల్గా అయితే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. ఇదే మీటప్ పాయింట్. నా దగ్గర మైక్ లేదు యాక్చువల్లీ, అందుకే ఎయిర్ సౌండ్ ఇంతగానం వస్తుంది. అక్కడ ఉన్నారు రెడ్ టీ షర్ట్ మేబీ హాయ్ చెప్పింది. ఇంకా అతనైతే హాయ్ అని చెప్పాడు. ఇంకా అతనే అనుకున్నాము. మేము వచ్చిన బైక్ పక్కకు ఆపేసి నేను దిగేసి ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడాను. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఐడెంటిఫై చేసుకోవాలి కదా, అందుకని ఇంకొంచెం సేపు అయితే బైకర్స్ అందరూ వచ్చేసారు. చాలామంది వచ్చారు యాక్చువల్గా, దగ్గర ఒక 20 to 30 బైక్స్ వచ్చాయి. బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఇంకా లీడ్ ఎవరు, మార్షల్స్ ఎవరో డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరు కావాలనేది. ఇంకా టైల్ అయితే ఫిక్స్ అయిపోయారు యాక్చువల్గా. కొంచెం 1 hour అయ్యాక రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం.
ఒక్కసారి ఈ బండిని గుర్తుపెట్టుకొని లాస్ట్లో మైలేజ్ వస్తుంది 18, 20 డిపెండ్స్. 16 వస్తుంది మినిమం ఎట్లా కొట్టు. రైట్ సైడ్ ఒక 15 బైక్స్ ఉన్నాయి. ఇంకా లైన్గా చూసాను ఎన్ని బైక్స్ ఉన్నాయో. అసలు చాలా బైక్స్ వచ్చాయి. అందరూ మాకంటే పెద్దోళ్ళే, మాకంటే చిన్నోళ్ళు ఎవ్వరు లేరు, ఒక చిన్న బాబు తప్ప. అది కూడా వాళ్ళ డాడీతో వచ్చాడు. యాక్చువల్గా అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు ముందు ఉండేసరికి ఏమైందంటే వేయలేక బస్సెస్ ఆగిపోయినాయి. బట్ ఇమీడియట్గా మన వాళ్ళు బైక్స్ని సైడ్ చేసేసారు, బస్సెస్కి వేయించారు. ఎటువంటి బైక్ రిస్ట్రిక్షన్స్ లేవు, కానీ మంచి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా సీసీ ఎక్కువ కదా అది అట్లా వేస్తుంది తెలుసా. 2 లైన్స్ అంటారు. అన్నకు చెప్తామా ఆయన ఇట్లా వచ్చామని చెప్తాం. తెలియదు, ఇందాక మాట్లాడింది కదా హిమాలయన్ క్యామెల్ వైట్. ఏమన్నారా నువ్వు? 15 మంది, అందులో 9 మంది వెళ్ళిపోతాం లేదా. క్యాన్సల్. చాలా అందుతలేదు కదరా అది. ఇట్లా రైడ్కి వస్తే బెనిఫిట్ ఏంటంటే చాలా మంది మనకు పరిచయం అవుతారు, మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనం సేఫ్టీస్ ఎట్లాంటివి తీసుకోవాలో తెలుస్తుంటాయి. ఇట్లాంటి రైడ్లలో పార్టిసిపేట్ చేస్తుంటే కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. నాకు వచ్చేసి ఒక 4 ఫ్రెండ్స్ అయ్యారు. స్కూటీ మీద తిరుగుతున్నారు బాబు. ఇంకా గ్యాప్లో రీల్ కోసం కూడా వీడియోస్ తీస్తున్నా, వీడియోస్కి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నా. అండ్ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఇంకా సిగ్నల్ ఇవ్వగానే బైక్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి డెస్టినీకి రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు సింగిల్ లైన్లో రమ్మంటే సింగిల్ లైన్, మల్టీ లైన్లో రమ్మంటే 2 లైన్స్గా రావాలి. ఇంకా ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే మన సేఫ్టీ కోసమే చేస్తుంటారు. ఇంకా నేను వచ్చేసి ఫోన్ తీసి ఇంకా వీడియోస్ ఫొటోస్ తీస్తున్నా. యాక్చువల్లీ సీరియస్గా చెప్తున్నా, ఇలా బైక్స్ అన్నీ కలిసి వెళ్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా. ఇంకా సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటూ ఒక లీడ్ని 3 మార్షల్స్ని అపాయింట్ చేశారు. ఇంకా ఆల్రెడీ మీకు పోయిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం మార్షల్స్ అంటే ఎవరో. ఒకవేళ చేయకపోతే కిరాక్ రైడర్స్ గ్రూప్ తోటి వెళ్ళిన వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది.
మా వాడు 9 వరకు కూడా క్యాన్సిల్ చేద్దామని అన్నాడు. యాక్చువల్గా ఎక్కువ మంది లేదు కదా, 7 మెంబర్స్కి ఏం లేకుండే, వద్దు వద్దు అన్నాడు. నేను అనుకన్నా 7 మెంబర్స్ అని ఆగుంటే చూసావా ఇంతమంది వచ్చారు, క్యాన్సిల్ చేసి ఉంటే మళ్ళీ ఫీల్ అవ్వదు అని అన్నా. ఇంతలోనే మనకు వర్షం స్టార్ట్ అయింది. బట్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే వాటర్ కేస్ వేయగానే సౌండ్ జీరో, అసలు సౌండ్ సౌండే లేదు. నాకు తెలిసి వాటర్ కేస్ వేయడం బెటర్ అనుకుంటా, చూడాలి ఇంకా అబ్జర్వ్ చేసి. మ్యాక్సిమం వాటర్ కేస్ వేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. అసలు సౌండ్ జీరో సౌండ్, అసలు ఎయిర్ నాయిసే లేదు వాటర్ కేస్లో. బట్ నార్మల్ కెమెరా పెట్టుకుంటే సౌండ్ వస్తుంది. దానికి ఎలా చేయాలో నేను కూడా తెలుసుకుంటాను. ఇన్ కేస్ మీకు నిజంగా అలా ఏం చేయాలో తెలిస్తే నాకు కామెంట్ చేసి నాకు చెప్పండి, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు. నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి నేను పక్కా మీ కామెంట్ చదివి నేను కూడా తెలుసుకుంటాను. ఇంక ఈసారి ఏం చేస్తా అంటే డైరెక్ట్ రెయిన్ది కేస్ వేసేసి ఒకసారి మాట్లాడి చూస్తా ఈసారి. ఇన్ కేస్ నీట్గా వాయిస్ వినిపించిందంటే మాత్రం నేను రెయిన్ కేస్తోనే వీడియో తీయాలి, ఇంకా ఏం చేయలేము. బట్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి.
సేమ్ హిమాలయనే, మనలాంటి కలరే, క్యామెల్ వైట్. ఇట్లాంటి కూల్ వెదర్లో ఇన్ని బైక్స్ వెళ్తుంటే ఊహించుకోండి ఎలా ఉంటుందో. అండ్ మేము 3rd పొజిషన్లో ఉన్నాం, లీడ్ మా ముందున్నారు. యాక్చువల్గా ఫనీయెస్ట్ థింగ్ ఏంటంటే మాకు లీడ్ ఎటు వెళ్ళాడో అర్థం కాలేదు. మళ్ళీ బైక్స్ ఫుల్ అయ్యాయి ముందుకి. ఇంకా ఎవరికి డెస్టినేషన్ కనిపించలేదు అనమాట. చాలామంది ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా అందరూ యూటర్న్ తీసుకొని వెనక్కి వస్తున్నారు. యాక్చువల్లీ ఇదే డెస్టినేషన్. ఇక్కడ రాగానే ఏదో సమ్ రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ ఇవ్వగానే వాళ్ళు ఒక 2 ఐటమ్స్ ఇచ్చారు. అండ్ ఇది ఈవెంట్ అనమాట. ఇంకా రాగానే వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. ఇచ్చి అందరూ కూర్చోబెట్టేశారు. యాక్చువల్గా మీకు వీడియో స్టార్టింగ్లో ఒక స్కూటీ చూపించా కదా, ఈ బ్రో స్కూటీ వేసుకొని అరుణాచల్ ప్రదేశ్ ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు. So yeah, it's basically Himalaya on scooty. I mean, scooty is just the mode of transport. One thing is great in scooty. अगर गाड़ी खराब हुई तो उसको अपन लेके जा सकते हैं. Myself, Samson, and I've been riding with Ari. And also I've been riding with Bunny. They are the crack riders. And my son is Liam. We've been riding ये पाम अरेबिया में जो भी बाइकर्स आए हैं, they are familiar with this program, and yes, of this engine oil performance have not changed. Okay. అండ్ వాళ్ళ ఇంజన్ ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక ఫస్ట్లో రిజిస్ట్రేషన్స్ అప్పుడు కొందరిని లక్కీ డ్రా తీస్తే మావునికి కూడా వచ్చింది ఒక గిఫ్ట్. హిమాలయన్స్కి యాక్చువల్గా ఇంజన్ ఆయిల్ ఇవ్వరు, ఎందుకంటే హిమాలయన్స్ వచ్చేసి సెమీ సింథటిక్, అవి సింథటిక్ ఆయిల్స్ అనమాట. మాకు యూజ్ కాబట్టి మాకు యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇచ్చారనమాట. అండ్ ఇది చాలామందికి అలా ఇచ్చారు. అంతలోనే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం అందరం. ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట, బ్యాక్ సైడ్ ఉంది. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మా రిటర్న్ స్టార్ట్ అయినాం. ఇదే స్కూటీ అనమాట. అరుణాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళాడు అతను. అంటే తను ప్రూవ్ చేశాడు అనమాట, బైక్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని. అంతే, జస్ట్ ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మనకు ఆత్మధైర్యం స్కిల్స్ ఉంటే ఏ బైక్ అయినా వేసుకొని వెళ్ళొచ్చు అని అతను ప్రూవ్ చేశాడు అనమాట. హిమాలయస్కి కూడా అతను వెళ్ళాడు. సచ్ ఎ గ్రేట్ థింగ్. ఇంకా అయిపోయింది, మనం బ్యాక్ స్టార్ట్ అయ్యాం. ఈ ఎక్స్పల్స్, హిమాలయన్, ఇంకొక హిమాలయన్, వీళ్ళు బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట మనకి. వాళ్ళ కాంటాక్ట్స్ కూడా తీసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం. బట్ మేము మాత్రం లేన్లోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ అది ఛార్జింగ్ అయిపోయింది యాక్చువల్గా కెమెరా. ఇంకా లోపల ఛార్జ్ పెట్టేసి ఫోన్తో వీడియో తీసాను యాక్చువల్గా. అందుకే ఎయిర్ సౌండ్ వింటున్నా కొంచెం ప్లెజెంట్గా ఉంది. అది మరీ ఒక్కోసారి చెప్పని ఇట్లా సౌండ్ వస్తుంది, చాలా ఇయర్కి ఇబ్బంది అవుతుందని నాకు అర్థమైంది.
చుట్టూ మన బైక్సే, మన కమ్యూనిటీ వాళ్ళంతా. అందరం అంటే కలిసి కాదు, ఎవరంతలో వాళ్ళు, బట్ నీట్గా ఒకరికొకరు సిగ్నల్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం బ్యాక్కి. ఇలా వెళ్తుంటే మోస్ట్ బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా వెళ్తుంటే పిల్లలు హాయ్ చెప్తుంటారు. వాళ్ళకి హాయ్ చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఖచ్చితంగా హాయ్ చెప్తాం. బట్ సేఫ్టీ కూడా చూసుకుంటాం. ఎక్కువ వీడియోలు తీయలేదు. ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యాక యాజ్ యూజువల్ బోనాలు ఫుల్ ట్రాఫిక్ అనమాట. మాకు ఆల్మోస్ట్ పొద్దున 1 అవర్లో మా ఇంటికాడ నుంచి నేను అక్కడికి వెళ్తే మధ్యాహ్నం మాత్రం 2.5 hours పట్టింది మొత్తం. ఇంకా వెళ్ళి బాలకృష్ణ డ్రాప్ చేశాను. ఇంకా డ్రాప్ చేసి మన ప్లేస్ మందే, ఇంకా మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇంక ఇలా అయితే ఇవాళ రైడ్ అయింది. అండ్ ఛార్జ్ ఎక్కేసరికి నేను ఏం చేశానంటే, ఇంకా హెల్మెట్కి మౌంట్ అటాచ్ చేసేసి నేను వీడియో తీశాను అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా బాలకృష్ణ ఉన్నాడు ఫ్రంట్లో, సో తను వీడియో తీశాడు. ఇప్పుడైతే నేను తీయలేకపోతాను కాబట్టి కెమెరా కూడా ఛార్జ్ అయిపోయింది. కానీ ఎక్కువసేపు తీయలేదు, బట్ తీశాను. కొంచెం రైట్కి వెళ్తే వెళ్ళిపోవడమే, యాక్చువల్గా ఆగాల్సిన అవసరం లేదు సమయ టైం. ఇలా వెళ్తున్నప్పుడు ఎవరన్నా పిల్లలు నన్ను చూస్తుంటే చిన్నప్పుడు నేను కూడా అలా చూసేదని గుర్తొచ్చేది నాకు. నేను ఇలాంటి పెద్ద బైక్ అంటే, ఇది పెద్దదని కాదు, నా దృష్టిలో అయితే ఇది పెద్ద బైకే. ఏ బైక్ అయినా సరే ఫస్ట్ గేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. హెల్మెట్ లేకుండా మాత్రం రోడ్డు మీద రాకండి. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్ సైడ్ చూసారా, మార్నింగ్ సుచిత్ర సర్కిల్ ఎంత ఖాళీగా ఉందో చూసారా. మార్నింగ్ ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా బిజీ ఉంటుంది అనమాట హైవే ఎప్పుడైనా సరే. యాక్చువల్గా నా దగ్గర ఒక జాకెట్, హెల్మెట్ తప్ప ఇంకేం లేవు. ఫ్యూచర్లో తీసుకోవాలి. షూ మాత్రం నెక్స్ట్ మంత్ తీసుకుందామని ప్లాన్, బట్ మిగతాయి కూడా కంప్లీట్గా తీసుకుంటాను. హ్యాండ్ గ్లౌజెస్ కానీ, ఇంకోటి రైడింగ్ ప్యాంట్ ఉంటుంది, అది కూడా తీసుకోవాలి, పక్కా తీసుకోవాలి. ఎందుకంటే కింద పడ్డప్పుడు నీస్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం ఫ్యూచర్లో కింద పడ్డా ఏం కాకుండా చూసుకుంటుంది. ఇంకా 1 hour హాస్పిటల్లో స్పెండ్ చేసే బదులు 1 hour వెళ్ళి గేర్స్ తెచ్చుకుంటే 40,000లో అయిపోతుంది. కానీ మనకు చాలా సేవ్ అవుతుంది అనమాట. అలా అని చెప్పి నేను రేనాక్సే కొనాలని ఏం లేదు, ఏదైనా, బట్ గేర్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సిగ్నల్ పడింది. ఒరే బాబు, ఏంద్రా కార్ అనుకున్నావా బండి అనుకున్నావా ఇలా వస్తున్నావు? ఇట్లా వస్తారా బా, చిరాకు లేస్తుంది ఇట్లా వస్తే మాత్రం. యాక్చువల్గా కారు ఉన్న ప్లేస్లోనే నడిపితే బెటర్. మరీ ఇంకా గ్యాప్ ఉందని చెప్పి వచ్చేస్తారు చూడండి, అప్పుడు మాత్రం చిరాకు లేస్తుంది. అసలు చూడండి, హారన్ కొట్టినా కూడా జరగట్లేదు చూడండి. అసలు ఇట్లుంటారు జనాలు రోడ్ల మీద.
మీకు వీకెండ్స్ రైడ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, క్లబ్లో జాయిన్ అవ్వాలనుకున్నా నాకు డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేసేయండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకే ఎటువంటి బైక్ అయినా పర్లేదు, ఇదే బైక్ అని ఏమి ఉండదు. బైక్ ఈజ్ ఏ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బట్ ఏ రైడ్కి జాయిన్ అవ్వాలనుకున్నా నాకు డిఎం చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా కంటెంట్ క్రియేట్ చేస్తాను, చాలా రైడ్స్ చేస్తాను. బట్ మీ సపోర్ట్ నాకు కావాలి. సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఇలా రోడ్డు మీద బండి ఆపితే మాత్రం అసలు ఎట్లుంటుంది, డైరెక్ట్ దిగేస్తున్నారు. ఇప్పుడు నేను స్పీడ్లో ఉండుంటే పరిస్థితి ఏంటి, ఇలా జరుగుతుంటుంది. బస్సులో నుంచి దిగేటోళ్ళు కూడా చూసుకొని దిగండి. యాక్చువల్లీ ఇక్కడ క్యూట్ విషయం ఏంటంటే, రైట్ సైడ్ ఒక కార్ ఉంది కదా బ్యాక్ ఎంజీ, అందులో నుంచి ఒక బాబు హాయ్ చెప్తున్నాడు. యాక్చువల్గా నిజంగా భలే ఉంటుంది అలా హాయ్ చెప్తుంటే. ఈ ఆటోలతో కూడా పెద్ద తలకాయ నొప్పి, రోడ్ల మీద ఎక్కించుకోనికి కూడా అట్లా వస్తుంది. ఇట్లా రాంగ్ రూట్ వస్తే ఇంకా అంతే, ఇంకా మనం పోయినట్టే. అదిగోండి హాయ్ చెప్తున్నాడు. ఇలా చెప్తుంటే భలే క్యూట్ అనిపిస్తుంది. మనం కూడా ఎంతసేపు 2 నిమిషాలు హాయ్ చెప్పేసి వెళ్ళిపోవడమే.
చలో వీడియో అయితే అయిపోయింది. యాక్చువల్గా కెమెరాలో ఛార్జింగ్ లేదు, నేను ఛార్జర్ కూడా తీసుకెళ్ళలేదు ఇవాళ. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన సేమ్ డైలాగ్, డ్రైవ్ హోమ్ సేఫ్.